హాయ్ అండి. వెల్కమ్ టు కేఎస్ రాణి. ఈరోజు మా పైకి వచ్చానండి. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా వచ్చేసాను. రోజు ఈ టైంలో చాలా బిజీగా ఉంటాం కానీ ఈరోజు మాత్రం రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే నిన్న సాయంత్రం గాలి దుమ్ములా వచ్చేసింది కదా, కొంచెం దానికి టబ్బులు కింద మట్టి టబ్బులు కింద పడ్డాయండి. ఒకటి రెండు ఆ మట్టంతా టెర్రస్ నిండా అయిపోతుంది, వర్షం పడేలా ఉందని చెప్పేసి ఇక ఉదయాన్నే రావాల్సి వచ్చింది. అది కాక కిచెన్ వేస్ట్ బిన్ కూడా నిండిపోయిందండి. అది కిచెన్ వేస్ట్ సపరేట్ చేసి కిచెన్ వేస్ట్ కూడా పైకి తీసుకొచ్చాను. అది ఏం చేస్తానో నేను మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ కింద కిచెన్ వేస్ట్ ఇలా నిండిపోతే బకెట్లు మొత్తం సపరేట్ చేశాను. ఇవ్వండి, వాటర్ ఇందులో ఎర్ర బకెట్లు అవి కిచెన్ వేస్ట్లో వచ్చిన లిక్విడ్ ఇదంతా సపరేట్ చేశానండి. ఇదంతా చూడండి, మనం కిచెన్లో వేస్ట్గా కింద పక్కన పడేయకుండా ఇలా నేను చేస్తాను అనమాట. అందులో వచ్చిన లిక్విడ్ కొంచెం ఇందులో మజ్జిగ కూడా ఉన్నాయండి. మనం మేగడ పక్కన పెట్టుకుంటాం కదా, అవి మజ్జిగ చేస్తాం కదా, వారానికి ఒకసారి మజ్జిగ చేస్తాను, అవి కూడా ఇందులో పోసేస్తాను. ఇప్పుడు 200 గ్రాములు బెల్లం వేసానండి ఈ లిక్విడ్లో వేసి ఇలా కలిపేసి పక్కన పెడతానండి. ఒక 2-3 డేస్ అలా ఉంచి ఉదయము సాయంత్రము తిప్పుతూ ఉంటానన్నమాట. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఒక 2-3 డేస్ మాత్రం ఉదయం సాయంత్రం తిప్పుతూ ఉంటాను. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ తీసుకొని పైకి వచ్చేసేసానండి. ఇదేం చేస్తానో నేను తర్వాత మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఒక్కసారి మా మొక్కలను చూసేయండి. ఇటు పక్క మొత్తం కూరగాయల మొక్కలండి. ఇవన్నీ నేను మే ఆఖరిలో పెట్టానండి. కానీ నేను విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి వర్షం లేదండి అసలు. ఇక్కడ మాకు ఏదో పడేలా వస్తూ ఉంటుంది, మబ్బు పెట్టేస్తుంది, దగ్గరకు అప్పటికప్పుడు వర్షం పడేలా వస్తుంది, ఆగిపోతూ ఉంది. కానీ అదే వర్షం ఉన్నట్టయితే ఈ పాటి పందిరెక్కేయండి మొక్కలు మొత్తం కూడా. ఇప్పుడు ఇంకా అలా ముడత వస్తూ, బెట్ట ముడత అంటాం మేము, అలా వస్తూ ఉంది. ముడత వస్తూ ఎదుగుదల లేకుండా అలా ఆగిపోయినాయి. ఈరోజు వర్షం పడుతుందని అవి కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాయి. అలా కొంచెం జల్లు పడినట్లే అనిపించింది, ఆగిపోయిందండి. ఇక స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. వర్షం పడితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాయి మొక్కలు. ఈ టైపు అన్నీ ఆకుకూరలకని ఆ చిన్న టబ్బుల్లో అండి. నేను దూరంగా లాంగ్గా ఉండి తీశాను మీకు ఈ వీడియోని. ఇవన్నీ అండి, చాలా మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రూట్స్ ప్లాంట్స్ అండి. అవన్నీ పెద్దవి అయితే కానీ వాటి పక్కకు మొత్తం ఫ్రూట్స్ ప్లాంట్స్ అండి. అలా రౌండ్ ఇటు చాలా కుండీలు ఉన్నాయండి నా దగ్గర. ఎక్కువగా నాకు పని కూడా కొంచెం పైకి వస్తే ఎల్లబుద్ధి కాదు, ఎక్కువసేపు పని కూడా పడుతుంది. అయినా ఎంత చేసినట్లు అనిపించదు. ఇవి చిన్న కుండీలన్నీ వీటి కోసం కనకాంబరాలు, చామంతులు కొన్ని ఇప్పుడే పెట్టానండి, లేటెస్ట్గా పెట్టాను. అయితే కొన్ని మాత్రం వీటి కోసం ఉంచానండి. ఇంకా వేరే పూల మొక్కలు ఉన్నాయి, అవి మిరప మొక్కలు, అవి పెడదామని కొన్ని ఉంచాను. ఇవన్నీ మాకు పొలాల్లో పురుగు మందులకు వచ్చిన డబ్బాలండి అవి. ఆ తెల్ల డబ్బాలన్నీ అవే. వర్షం వస్తుందని ఫస్ట్ అలా వర్షం వచ్చేలా ఉన్నప్పుడు మాత్రం మొక్కలు భలే యాక్టివ్గా ఉంటాయండి. గాలికి చక్కగా ఊగుతూ భలే ఉంటాయండి మొక్కలు. మనం ఎన్ని నీళ్లు పోసినా మాత్రం ఒక్కసారి వర్షంకి తడిస్తేనే అవి చాలా యాక్టివ్గా ఉంటాయండి మొక్కలు కూడా. ఇవి కూడా ఫ్రూట్స్ ప్లాంట్స్ ఏనండి. మొన్నగా చెట్టు మొన్నే డ్రమ్లోకి మార్చాను, అంతకుముందు బకెట్లో ఉంది, ఇప్పుడే ఎదుగుతుంది. 6 months మొక్క అది. ఈ పార్కు మొత్తం అవేనండి. అది నేరేడు మొక్క అండి. నేను మొత్తం కట్ చేశాను, ఇగుర్లు వచ్చేస్తుంది. ఇది కొంచెం 4 years మొక్క అండి ఇది.
బాగా పైకి ఎదిగిపోయింది. ఇంక మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసాను అనమాట. మొత్తం ఎగురు వచ్చేస్తుందండి ఇప్పుడే. ఏమన్నా కాసిన మే నెలలో కాసిన ఎండలకి, ఏప్రిల్ వేల్లో కాసిన ఎండలకి మొక్కలన్నీ దెబ్బతిన్నాయండి చాలా వరకు. అవి ఇప్పుడే కోలుకుంటున్నాయి. ఇదిగోండి నేను కిచెన్ వేస్ట్ని ఇలా ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క మొక్క దగ్గర, మొదలు దగ్గర కవర్లు పెట్టేస్తున్నానండి. కుండీలు కాకుండా ఈ కవర్లకు రంధ్రాలు ఉన్నాయి. మనం మొక్కలకు వస్తాయి కదండి అలాగే ఈ కవర్లు, క్యారీ బ్యాగ్ కవర్లు. ఇలా మొత్తం వేస్తానండి. ఈ కిచెన్ వేస్ట్ ఆ కవర్లోకి వేసేస్తాను. ఇప్పుడు ఒక లేయర్ అది వేసి కిచెన్ వేస్ట్ ఒక లేయర్ మట్టి వేస్తున్నాను చూడండి. ఈ కవర్స్ ఒకసారి నేను మొత్తం మొక్కల కోసం చిన్న చిన్న మొక్కల కోసం అని తెప్పించుకున్నానండి. కొంచెం పెద్దగానే ఉన్నాయి అవి. కొన్ని కవర్స్ ఇలా ఉన్నాయి, వాటిని ఇలా ఉపయోగపెడుతున్నాను నేను. కుండీలు పెట్టుకోకుండా ఇక కవర్స్ పెట్టేస్తున్నాను, డబ్బాలు అలా పెట్టకుండా. ఒక లేయరు కిచెన్ వేస్ట్, ఒక లేయరు మట్టి, అలా ఈరోజు బకెట్లో కిచెన్ వేస్ట్ మొత్తం కవర్కి పెట్టేసింది. సరిపోయిందండి ఆ కవర్లోకి. ఇప్పుడు మట్టి వేస్తున్నాను. పైన మట్టి వేసి ఇలా అదిమేస్తానమాట. అయితే ఇంకా 2-3 డేస్కి అలా అంత నిండుగా ఉండదండి, కిందకు దిగిపోతుంది. అందులో ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్గా మారుకుంటూ అందులో వచ్చే లిక్విడ్కి మొక్కలు చాలా యాక్టివ్గా ఉంటాయండి. ఇది అంజూరా మొక్క అండి, నేను ఇప్పుడు పెట్టింది అంజూరా మొక్కలో పెట్టాను. ఇక్కడ కూడా చూడండి, యువతలకు వచ్చా ఇక్కడ సపోర్ట్ ఇంతకుముందు దండి పోయి లాస్ట్ వీక్ది ఇది సపోటా మొక్కలో పెట్టానండి. అలా ఇది ఇటువైపు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ జామ మొక్కలో పెట్టానండి. ఈ జామ చెట్టు కండి చిన్న మొక్కకే ఎన్ని కాయలు వచ్చాయి, 10-15 కాయల దాకా వచ్చేసాయి. నేను మొత్తం తెంపి పడేసాను మొక్క ఎదుగుదని. ఇదిగోండి మళ్ళీ ఇది కూడా కిచెన్ వేస్ట్. నేను నాసు మొక్కలు గుచ్చానండి, ఇది మల్బరీ మొక్కలో పెట్టాను. ఇక్కడ నాసు మొక్కలు చక్కగా ఇక అందులో మనం మొక్క పెడితే బతుకుతాయండి. ఇక్కడ మర్మం అండి అది కవర్లోది. ఇదిగోండి ఇందులో కూడా స్వీట్ లెమన్ దాంట్లో కూడా ఒకటి పెట్టాను, ఇరుకుగా ఉంది ఇక్కడ అయినా కానీ పెట్టాను. ఇందులో కూడా నాసు మొక్క పెట్టేశాను అనమాట. ఇక్కడ సొరతీగలు చూడండి ఎంత యాక్టివ్గా ఎలా ఉన్నాయో. చక్కగా ఇప్పుడే లైన్కి వచ్చేసాయండి. ఇంకా వర్షం పెడితే చక్కగా తీగలు వచ్చేస్తాయి. చిక్కుడు తీగ అల్లుకుంటుందండి ఇప్పుడే.